రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరి కని టూటన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జ్ వద్ద ఇటీవల నిర్మించిన పోలీస్ అవుట్ పోస్ట్ కంట్రోల్ రూమ్ ను సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ చేతన ఇతర పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గోదావరి నది బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన అవుట్ పోస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు పోలీసు పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీస్ సిబ్బందితో పాటు ఇరువైపులా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా పోలీస్ కంట్రోలింగ్ సిస్టమ్ కొనసాగిస్తామన్నారు. తద్వారా బ్రిడ్జ్ పై ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటిని క్లియర్ చేసేందుకు రివర్ గార్డ్ పోలీసులు సిద్ధంగా ఉంటారన్నారు. గోదావరి నది వద్ద ఎలాంటి ప్రమాదాలు జరిగినా క్షణాల్లో కాపాడేందుకు అన్ని రకాల పరికరాలతో పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ 10 రోజుల్లో మనం 4,765 విగ్రహాలని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని ఈ 10వ రోజు 11వ రోజు నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాము. దీంట్లో భాగంగా మనం ఇక్కడ పెద్దపల్లిలో ఈరోజు 16th రోజు మనకు నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, తర్వాత సుల్తానాబాద్, మంతని అండ్ గోదావరి ఖని ఈ ఇందారం దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. ఇక్కడ కొన్ని ఫస్ట్ ఇందారం దగ్గర చూసుకుంటే జైపూర్ నుంచి కూడా విగ్రహాలు ఇక్కడికి వస్తాయి, మా మంచిర్యాల జిల్లాల నుంచి కూడా వాటి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. తర్వాత టోటల్గా ఫోర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మొన్న నుంచి మొత్తం ప్రతి దగ్గరికి ప్రతి స్పాట్కి వెళ్ళి చూడడం జరిగింది. మా ఆఫీసర్స్ అందరూ డే అండ్ నైట్ అందరూ దీంట్లో రూట్స్ కానీ ఏ రూట్లలో వస్తున్నాయి, ఆ రూట్లలో అయినా ఇతర మద్రాసుల యొక్క ప్రార్థన మందిరాలు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇది ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి అన్ని సామరస్యంగా ప్రశాంతంగా చెప్పుకోవాలని మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో భాగంగానే టోటల్గా మనకు 4,750 విగ్రహాలు ఇప్పుడు చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయింది. నిన్న స్టార్ట్ అయ్యి 365 వరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. అలాగే బెల్లంపల్లిలో కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ పెద్దపల్లి జిల్లాలో ఈ 4 ప్రాంతాల్లో ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ శోభాయాత్రలు చేసేటప్పుడు మీరు పిల్లల్ని, ఉమెన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ కూడా డిసిప్లిన్గా ఒకరి వెనుక ఒకరు ముందుగా తీసుకోకుండా ఎలాంటి గొడవలు పడకుండా మేము ఇచ్చిన అరేంజ్మెంట్స్ అన్నీ యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఫోర్స్ అంతా 1,675 ఫోర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేసుకోవడం మొత్తం 2 జిల్లాలకు కలుపుకొని 2 డీసీపీస్ ఉన్నారు అండ్ అడిషనల్ డీసీపీ ఉన్నారు, 6 ఏసీపీ మంది ఉన్నారు, తర్వాత 18 సిఐస్, ఎస్ఐస్ ఒక 30 మంది, 200 మంది కొత్తగా రేక్ సెంటర్ రిక్రూట్మెంట్ అయిన ఇంకా అండర్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అలాగే 170 మంది హోంగార్డ్స్, తర్వాత అదర్ వింగ్స్ నుంచి కూడా ఒక 50 మంది దీన్ని వాడుతున్నాము. అలాగే స్పెషల్ పార్టీలో ఒక 60 మందిని కూడా ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. ఇది కాకుండా సింగరేణి నుంచి కూడా మనకు ఒక 50 మంది ఇక్కడికి వాళ్ళు వాలంటరీగా వస్తున్నారు. ఇంకా కొద్దిగా ఎన్సీసీ బాయ్స్ని వాళ్ళ క్యాడెట్స్ని కూడా అడిగాము, వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది. సో ఈ విధంగా మొత్తం పకడ్బందీగా 4 ప్రాంతాల్లో ఈరోజు ఇప్పుడు 3 గంటల నుంచి రేపు మర్లీ మార్నింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి. దాంట్లో బందోబస్తులో భాగంగా అందరూ. ఈ కార్యక్రమంలో సిపి వెంట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరి ఖని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, గోదావరి ఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.